హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే రెండో రోజు గోవా పర్యటనలో ఉన్నాము. సో ఇప్పుడు మీకు ఈరోజు ఓల్డ్ గోవా చర్చ్కి అయితే మనము స్టార్ట్ అయిపోయినాము ఎర్లీ మార్నింగ్. మనం చూసినట్లయితే కేబుల్ బ్రిడ్జ్ చూడండి, మన హైదరాబాద్లో ఉన్నట్టే కేబుల్ బ్రిడ్జ్ చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ చాలా దూరం ఉంది. సో కింది నుంచి వాటర్ అయితే పోతా ఉంది. సో మీకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. మంచి మంచి గ్రీనరీస్, మంచి మంచి సీనరీస్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఓల్డ్ గోవా చర్చి చాలా ఫేమస్ ఇక్కడ గోవాలో. సో ఎందుకంత ఫేమస్ అంటే చాలా పురాతనమైన కట్టడం ఇది. చూడండి, 450 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ యొక్క చర్చిలో ఒక డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీ ఎవరిది అని అంటే సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ గారి డెడ్ బాడీ ఉంది ఇందులో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఓల్డ్ గోవా చర్చ్కి అయితే వచ్చినాం. చాలా ఫేమస్ చర్చ్ ఇది. గోవాలో చాలా ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ చర్చ్ ఇదే. మనకు ఇట్లాంటి బిగ్గెస్ట్ చర్చ్ తమిళనాడులో చూస్తాము, వేలంకని చర్చ్. సో దానికన్నా ఇది ఫేమస్ అని అంటున్నారు. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. నేను ఇందాక చెప్పాను కదండి, ఇందులో ఒక డెడ్ బాడీ ఉందని. ఆ డెడ్ బాడీ ఎవరిదంటే సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ గారిది. ఈయన స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. సో ఈయన తన మినిస్ట్రీని మొత్తం ఇక్కడ నుంచే స్థాపించిండు. గోవా నుంచే తన పరిచర్యను ఎక్కువగా వ్యాప్తి చెందించిండు. సో ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిపాలన మొత్తం ఇక్కడ గోవా నుంచే వాళ్ళు స్థాపించి, గోవా నుంచే వాళ్ళు కేంద్రపాలిత ప్రాంతంగా నడిపించారు. కాబట్టి మనకు గోవాలో ఎక్కడ చూసినా కూడా చర్చెస్ అండ్ క్రిస్టియన్స్ పబ్లిక్ ఎక్కువగా మనకు కనిపిస్తారు. సో ఈ యొక్క చర్చి గమనించినట్లయితే 450 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది. ఈ మొత్తం దీనికి వాడినటువంటి మెటీరియల్ కూడా చాలా యూనిక్గా ఉంది. అసలు డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఈ యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ గారి యొక్క డెడ్ బాడీని ప్రదర్శనార్థమై బయట పెడతారు. సో అక్కడ ఫెస్టివల్ లాగా ఎవ్రీ 10 yearsకి జరుగుతుంది. సో అప్పుడప్పుడు గోర్లు అండ్ ఆ తర్వాత వచ్చేసి బ్లడ్ కూడా దీనికి ఒక డెడ్ బాడీకి వస్తుందని చెప్పేసి ఒక పబ్లిక్లో టాక్ అవుతుంది. ఆ 10 yearsకి ఒకసారి ఆ యొక్క నెయిల్స్ అయితే కట్ చేస్తారు. సో చాలా అద్భుతం కదండి. ఇక్కడ అనేకమైన మిరాకిల్స్ జరుగుతాయని కూడా చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో గోవాలో ఈ చర్చ్ అనేది చాలా ఫేమస్ అన్నట్టు. సో ఒకసారి చర్చ్ మొత్తం లుక్ వేయండి. సో ఫ్రెండ్స్, ఓల్డ్ గోవా చర్చ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కండోలిం అనే ఆ బీచ్కి అయితే మనం వెళ్తూ ఉన్నాము. సో వెళ్ళే దారిలోనే మనకు గోవా అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, క్యాసినో అడ్డాకి అయితే మనం వచ్చేసినాము. ఇదే క్యాసినో అడ్డా. ఇక్కడ మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లలా కనిపిస్తున్నాయి కదా, అది ఏందో కాదు, పడవలు అన్నట్టు. అందులోనే క్యాసినో ఆడతారు. 1800 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్తే అక్కడ మొత్తం ఫుడ్, డ్రింక్ అన్నీ అన్లిమిటెడ్ ఫ్రీ. క్యాసినో ఆడేటోళ్ళని లైవ్గా కూడా చూడొచ్చు. సో మనకు సంబంధం లేదని చెప్పి మనమైతే వెళ్ళలేదు. క్యాసినో ఆడే అడ్డా మాత్రం ఇదే. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కండోలిం అనే బీచ్కి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మంచి మంచి గ్రీనరీ ఉంటుంది. గోవా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సో లెట్స్ ఎంజాయ్ ద వీడియో. గోవా దగ్గర మన బీచ్ పక్కన 50 రూపీస్. ఫ్రెండ్స్, లోవర్ అగుడా బీచ్ దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము. సో ఆల్రెడీ నిన్న బాగా బీచ్ దగ్గరికి వెళ్ళి మనం బాగా ఎంజాయ్ చేసినాము. ఫ్రూట్స్ కూడా 50 రూపీస్ అంట. ఇది ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి. లొకేషన్ చూడండి, వండర్ఫుల్ ఉంది. లోపల రండి, మొత్తం చూపిస్తాం. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోహెడాగూడ బీచ్ ఇది. సో గోవాలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇది. సో చూడండి జనాలు ఎంత వచ్చారో. వీక్ డేస్లోనే జనాలు పీక్స్లో వచ్చారు. పేర్లు చూస్తుంది ఆమె ఫారినర్కి. ఎక్సలెంట్ లొకేషన్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. చాలామంది సెల్ఫీస్ కూడా దిగుతున్నారు. లోవరా కూడా ఎక్కుతున్నాము. వావ్,
సూపర్ ఉంది లొకేషన్, మస్తు ఉంది అది. యా కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ గోవా. బాబు ఇడా సార్ ఆహా గాలి కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. మస్తుంది, ప్లాన్ చేసుకోండి. Let's enjoy Goa. గోవా అంతా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. కొండ మీదకి ఉంది కదా బాబు, కొండ మీద కట్టిరు ఫ్రెండ్స్ జైల్ మ్యూజియం. సో బోర్డులు కూడా మీరు చూడొచ్చు, జైల్ ఆఫ్ గోవా అని ఉంది. విజిట్ చేద్దాం. విజిట్ అగైన్ జైల్ మ్యూజియం. జైల్ మ్యూజియం పోదాం ఫస్ట్. ఓ డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళిపోతున్నాం బాబు, డైరెక్ట్ సముద్రంలోకి. ఏం బాబు ఇదంతా డైరెక్ట్ సముద్రంలోకి ఎంట్రీ అయిపోతున్నాం ఫ్రెండ్స్. చూసుకోండి సముద్రం చూడండి. గురికాయని చూస్తున్నాడు. బీచ్ రోడ్ బాగుంది బాబు ఈడ కదా. వావ్, జస్ట్ సీన్ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చూడండి. స్టాప్ కేక మనం ఇక్కడ సెంటర్ జైలు ఉందంట, పోయి విజిట్ చేద్దాం. స్పీరియం బీచ్ కూడా ఉంది, అది కూడా చూసుకుందాం, కవర్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లైవ్ సెంటెన్స్ క్రిమినల్ సెల్ 2 అంట ఇది. సో ఇక్కడ చిన్న స్టాల్ కూడా ఉంది, జ్యూస్ తాగడానికి, కూల్ డ్రింక్స్, मोजिटोस తాగడానికి. అన్న ఎంట్రన్స్ ఎక్కడ? ఎంట్రన్స్ किधर? ऊपर इधर कुछ भी नहीं है. जेल. अच्छा फर्स्ट जेल एक्सप्लोर మంచిగా జైల్లో హాల్. మనకేం భయం లేదు, బ్రదర్ వచ్చింది. లైట్లు. ఇది ఇంకొక జైలు చిన్నది, జస్ట్ ఇట్లా కూర్చోవాలంతే. జస్ట్ ఇట్లా కూర్చోవడానికి అంతే, ఏం లేదు. జస్ట్ ఇట్లా వేసేస్తారు, ఇట్లా లాక్ వేసేస్తారు, కథ జైలు. సో ఏదైనా ఉన్నా మాట్లాడాలన్నా ఇక ఇక్కడ హోల్ నుంచి వాళ్ళ జైల్లో ఉన్న వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వస్తే ఈ యొక్క హోల్లో నుంచి మాట్లాడేసి వెళ్ళిపోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది హాలు. జైల్లో మీటింగ్ అయితే ఇక్కడ కూర్చోబెడతారు అనుకుంటా. ఇక్కడ చూడండి, ఓ నైస్. జైలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, జైల్లో కూర్చోవడానికి. సో జైలు కిటికీలు
ద మ్యూజియం. సో జైల్ మ్యూజియం చూడండి. సో మొత్తం జైల్ మ్యూజియం అన్లాక్ ద సాక్రిఫైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూజియంలో ఉన్నాం కదా, ఇక్కడ కూడా చాలా వెరైటీగా మ్యూజియం అయితే ఉంది. సో ఇట్లా అనాలి, ఇక్కడ మనకు ఇట్లా ఇట్లా సైడ్కి జరిపితే ఏది వస్తే దాని హిస్టరీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు చూడండి. సో మనకి ఇప్పుడు ఇది కావాలనుకో, డిస్ప్లే ఇది వచ్చింది కదా, దాని డిస్ప్లే మీద మనకు దాని హిస్టరీ మొత్తం వస్తుంది. సో మ్యూజియం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీకు మొత్తం చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ పేజెస్ టర్న్ అవుతున్నాయి. సో ఇక్కడ ప్రెస్ చేసిన కొద్దీ పేజెస్ అన్ని టర్న్ అవుతున్నాయి. సో వాటి హిస్టరీస్ మొత్తం మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, హిందీ కావాలంటే ఇట్లా ప్రెస్ చేయగానే ఇట్లా హిందీలో వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ నొక్కితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది. హ్యాపీ గోవా స్పిరిచువల్ వెల్ బీయింగ్. సో చూడొచ్చు, మనం మ్యూజియంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ చూడండి, మొత్తం చేంజ్ అవుతుంది. ఇక్కడ శ్రీనివాస సర్క్యూట్ 18th century AD 18th డిస్ప్లే చేస్తున్నారు. సో మంచిగా ఉంది మ్యూజియం అయితే. సో చూడండి, ఇక్కడ కూడా మనం ఇట్లా, భయమైంది, ఇట్లా ప్రెస్ చేస్తే జైల్ మ్యూజియంలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని అయితే టీవీ ఉంది. సో ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే డిస్ప్లే అవుతున్నాయి. జైల్ మ్యూజియం అంట, వీటికి హిస్టారికల్గా ఏముందో తెలియదు. ఫోన్ ఉంది, ఇక్కడ జైలు అనిపిస్తుంది. చైర్ కూడా ఇట్లాంటి చైర్ ఇస్తారు కూర్చోడానికి జైల్లో. సో అదొక్క చైర్లో కూర్చోవాలి. ఎయిర్ కండిషన్, జస్ట్ మనకు మ్యూజియం కాబట్టి ఎయిర్ కండిషన్ ఇచ్చింది. 1760 నంబర్స్ ఇవి, ఖైదీ నంబర్స్. సో చూడొచ్చు, ఖైదీ నంబర్ 15, 1550, 1927, 1716 ఇట్లా మొత్తం ఖైదీ నంబర్స్. గెస్ ద టెంపుల్ అంట, మనకు ఐడియా లేదు. సో సో ఇక్కడ ఏమో ఇక్కడ చెట్లు మాత్రం ఒక్కొక్కటి హాఫ్ కిలోమీటర్ హైట్లు ఉన్నాయి బాబు, చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు.